ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ చిన్మయి అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్‌లో మీరు ఇదే గన ఫస్ట్ వీడియో చూసేలా ఉంటే నా ఛానల్‌లో ఆల్రెడీ ఓల్డ్ వీడియోస్ కూడా ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్‌ఔట్ చేసేసేయండి. అండ్ ఇదైతే సంక్రాంతి వ్లాగ్ అనమాట. సంక్రాంతిలో మనకి ఫస్ట్ డే వచ్చేది భోగి అనమాట. సో, భోగి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అన్నది మీరు ఈ వీడియోలో చూసేసేయండి. అండ్ ఇదైతే ఎర్లీ మార్నింగ్ లేవంగానే బయటైతే భోగి మంట వేశారనమాట. ఇందులో అయితే మేము కట్టెలు అండ్ ఇంట్లో ఉన్న ఏదైనా పాత ఐటెమ్స్ ఉంటాయి కదా! అవి కూడా మేమైతే ఈ మంటలో వేసేసామనమాట. ఆ మంట దగ్గర ఇంక అందరూ కూర్చొని చలి అయితే కాంచుకుంటూ ఉంటారు. అండ్ ఈ వీడియోలో అయితే మా వీధిలో వాళ్ళు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అన్నది నేను షార్ట్ క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను. తప్పకుండా చూసేసేయండి. ఇలా అయితే మా వీధికి అటుపక్క, ఇటుపక్క హౌసెస్ అయితే ఉంటాయి. వాళ్ళైతే ఇలాగా వాళ్ళ ఇంటి ముందర వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళైతే భోగిమంట వేసుకొని, ఇక్కడ వాళ్ళ పిల్లలతో అయితే కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మీరు ఈ వీడియోలో అయితే క్లియర్‌గా చూడొచ్చు. ప్రతి ఒక్క ఇంటి ముందర వాళ్ళైతే ఒక్కొక్క భోగిమంట అనేది వేసుకున్నారు. ఎవరు డిఫరెంట్‌గా సెలబ్రేట్ చేసుకోరు. అందరూ వాళ్ళ దగ్గర ఉన్న కట్టెలు, వాళ్ళ దగ్గర ఉన్న ఐటెమ్స్‌తో మాత్రమే భోగిమంట అనేది వేసుకుంటూ ఉంటారు. సో, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు సంక్రాంతి అనేది కూడా మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇదైతే ఇక్కడ 4 హౌసెస్ వాళ్ళు కలిపి ఒక భోగిమంట వేసుకున్నారనమాట. ఇక్కడ అందరూ నిల్చుకొని ఆ భోగిమంటను చూసుకుంటూ ఉన్నారు. అండ్ భోగిమంట అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఇలాగా ఆ మంటలోనే నీళ్ళైతే కాంచుకొని ఇంకా ఆ నీళ్ళతోనే అయితే స్నానం చేస్తారు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు సంక్రాంతి వీడియో. సంక్రాంతి అయితే మా సైడ్ మేము పెద్దగా ఏం సెలబ్రేట్ చేసుకోము. మేము పెద్దలకైతే బట్టలు పెట్టడం, తలిగేయడం ఇలాంటివేం చెయ్యము. జస్ట్ పెద్దలకి పూజ చేసుకుంటాం. ఎందుకంటే మేము ఇదైతే ఉగాదికి సెలబ్రేట్ చేసుకుంటామనమాట. అండ్ సో, ఇవాళైతే సంక్రాంతి డే రోజు నైట్ ఇక్కడ మీరు ఆల్రెడీ చూస్తున్నట్లయితే సంక్రాంతి రోజు నైట్ నెక్స్ట్ డే కనుమకైతే ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి. కనుమ రోజైతే ఆబ్వియస్‌గా మా వీధిలో అయితే ముగ్గులు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరి ఇంటి ముందర గూడా చాలా మంచి ముగ్గులు వేసుకుంటూ ఉంటారనమాట. ఇట్స్ ఎ టైప్ ఆఫ్ సెలబ్రేషన్ అని గూడా చెప్పచ్చు. సో, ఈ వీడియోలో అయితే ముగ్గులెలా వేశారు, ఎస్పెషల్లీ మా ఊర్లో, మా వీధిలో అనేది మాత్రం నేను క్లియర్‌గా చూపిస్తాను. అండ్ మీకు ఏ ముగ్గు నచ్చింది అన్నది కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేసేయండి. ఇదైతే జస్ట్ ముగ్గురు పిల్లలేశారనమాట. వాళ్ళే మొత్తం డిజైన్ యేసుకొని నితిక, మహి వీళ్ళిద్దరూ అండ్ వాళ్ళ మమ్మీ కూడా హెల్ప్ చేశారు. అండ్ ఇలాగైతే వాళ్ళు ముగ్గేసుకున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఇక్కడైతే ముగ్గు వేసి, వేసి వీళ్ళు అలసిపోయి మధ్యలో వీళ్ళకి వాటర్ సప్లై కూడా చేస్తున్నారనమాట ఆంటీ వాళ్ళు. ఇలా మా వీధిలో అయితే ఏ ఒక్క అకేషన్ వచ్చా గానీ, ఒకరికి ఒకరు అనేది మాత్రం తప్పకుండా వచ్చి వాళ్ళ హెల్ప్ అయితే అయినంత వాళ్ళైతే హెల్ప్ ఖచ్చితంగా చేస్తారు. అండ్ తినైతే ఇక్కడ అన్‌పెయిడ్ ఆర్టిస్ట్ లాగా నేను తనని టీజ్ చేస్తున్నాననమాట. పాపం తను గూడా చాలా హెల్ప్ చేసింది అందరికీ. ఈ వీడియోలో కనిపిస్తున్న ప్రతి ఒక్కరు అయితే ఈ ముగ్గులు అన్నిట్లలో ఏదో ఒక చిన్న పార్ట్ అయినా హెల్ప్ చేసే ఉంటారు. అండ్ ఇక్కడైతే కమింగ్ టు మా ఇల్లు, మా ఇంటి ముందరైతే మా ఇల్లయితే కొంచెం రోడ్‌కి ఉంటది. అండ్ సో, మేమైతే మా మమ్మీ మొత్తం ఇల్లు మొత్తం రోడ్ దగ్గర నుంచి మొత్తం క్లీన్ చేసేసైతే వరుసగా ఒక 3 ముగ్గులైతే వేస్తారు. ఈమె ద మెయిన్ ఆర్టిస్ట్ అనమాట. ఈమె అయితే చూడ్డానికి ఇట్లా ఓల్డ్‌గా కనిపిస్తుంది కదా! కానీ ఈమేసే ముగ్గులు మాత్రం చాలా బా ఏస్తదనమాట. అండ్ ఫైనల్లీ మా ఇంటి ముందరైతే ముగ్గు వేయడం అయితే స్టార్ట్ చేశారు. మా ఇంటి ముందర ఏ ముగ్గు వేయాలి అనేదైతే ఒక పెద్ద డిస్కషన్ జరిగింది. నాకు, చందనాకకి, సౌజన్య ఆంటీకి. మేము ముగ్గురం కొట్లాడి ఫైనల్‌గా నేనైతే ఈ పీకాక్సే వేశాననమాట. వాళ్ళైతే ఇంకొక డిజైన్స్ కూడా చూపిచ్చారు. కానీ నేను కాదు ఈ పీకాక్సే కావాలి అని చెప్పైతే పీకాక్స్ వేపిచ్చాను మా ఇంటి ముందర. సో, మీరు ఈ ముగ్గయితే చూసేసేయండి. అండ్ ఎలా ఉంది అన్నది కూడా తప్పకుండా చెప్పండి. అండ్ మీరు మీ ఊర్లలో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు కనుమ అన్నది కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి తప్పకుండా. అండ్ ఇక్కడైతే నేను ముగ్గు కలర్స్ కూడా వాళ్ళే డిసైడ్ చేసుకొని వేసేస్తున్నారు. అండ్ ఫైనల్ అవుట్‌పుట్ ఎలా వచ్చింది అన్నది కూడా నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. తప్పకుండా చూసేసేయండి. అండ్ ఈ ముగ్గులు వేయడం అయితే మా వీధిలో వాళ్ళు 8:00కి స్టార్ట్ చేశారు. అండ్ ఫైనల్లీ మా ఇంటి ముందరకొచ్చి మా ఇంటి ముందర ముగ్గు వేయడం స్టార్ట్ చేసిందయితే 10:00 అయిపోయింది. అండ్ ఫైనల్లీ మా ఇంటి ముందర కలర్స్ వేసేసాక కొంచెం మేమైతే సౌజన్య ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గరికెళ్ళి, వాళ్ళ ఇంటి దగ్గర ముగ్గు, కలర్స్, ఔట్‌లైన్ అంతా వేసేసరికి టైం అయితే 11:30 అయింది. అండ్ ఆ లోపల అయితే లోకి, చందన అక్క, శ్రీ వీళ్ళైతే మా ఇంటి ముందరైతే కొంచెం ఔట్‌లైన్, డిజైన్స్ వీళ్ళంతా కవర్ చేసేసారనమాట. అండ్ ఎస్పెషల్లీ థాంక్స్ టు బిందు, లోకి వీళ్ళు గూడా వీళ్ళ ఇంటి ముందర ఒక పెద్ద ముగ్గు వేసుకొని అది కంప్లీట్ అయిపోయిన తర్వాతయితే మా ఇంటి దగ్గరకొచ్చారు. అండ్ మీలో కూడా ఎవరన్నా ఉన్నారా? మా వీధిలో అయితే పిల్లలుంటారు గదా! వాళ్ళు కూడా ఒక
ఒక సెపరేట్ ముగ్గు అనేది వేశారనమాట. వాళ్ళ ఇంటి ముందర వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళైతే డిజైన్ చేసుకున్నారు. అండ్ ఆ ముగ్గేసింది ఈ ముగ్గురు పిల్లలే అనమాట. వీళ్ళేమంటే మామూలుగా పెద్దవాళ్ళు వేసుకుంటా ఉంటే వాళ్ళని రానివ్వరు కాబట్టి ఈసారైతే వాళ్ళు సెపరేట్‌గా ముగ్గేసుకున్నారనమాట వాళ్ళకి నచ్చినట్లు. అండ్ ఇక్కడైతే నేనైతే ముగ్గేం పెద్దగా వెయ్యలేదు. చందనకైతే అందరి ఇంట్ల ముందర ముగ్గు వేసి తన తనకు కావాల్సినంతైతే తనైతే సపోర్ట్ చేసిందనమాట ప్రతి ఒక్కరి సైడ్ అయితే. అండ్ అక్కడ మేమైతే కొంచెం ఏదో మాట్లాడుకుంటూ ఉన్నామనమాట. నా ఛానల్‌ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయమనైతే తను చెప్తుందనమాట. అండ్ ఇదయిపోయిన తర్వాత ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ కనుమ రోజు ఈవినింగ్ అనమాట. మా మా ఊర్లో అయితే చిట్ల కుప్ప అనేది వేస్తారు. కనుమ రోజు ఈవినింగ్. అప్పుడేం చేస్తారంటే ఆవులున్న వాళ్ళు ఆవులనైతే నీట్‌గా రెడీ చేసైతే ఇలా తీసుకొస్తారు కుప్ప దగ్గరికి. అక్కడికొచ్చి కుప్ప వెలిగించిన తర్వాత ఆవులనైతే దాని చుట్టూ తిప్పుతారనమాట. అవి మంచిగుండాలి అని జెప్పేసి. ఇలా అయితే కొంతమంది బెలూన్స్‌తో చాలా మంచిగా డెకరేట్ జేస్తారు. కొంతమందికి నచ్చిన వాళ్ళు చేస్తారు. నచ్చని వాళ్ళు చెయ్యరు. అండ్ ఇదైతే కుప్ప అనమాట. ఊరికి చివరలో కొంచెం ఇలాగ ఒక కుప్ప బెట్టి ఒక ఆయనైతే వచ్చి దాన్ని వెలిగిస్తారనమాట. వెలిగిచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఎవరెవరైతే ఆవులున్నాయో వాళ్ళందరూ ఆవుల్ని తీసుకొచ్చి ఆ కుప్ప చుట్టూరు కొన్ని రౌండ్స్ ఏపిచ్చయితే తర్వాత తీసుకెళ్ళిపోతారు. అండ్ ఆవులు అవన్నీ వేసేసి అయిపోయిన తర్వాత దీని చుట్టూరు అయితే మనుషులు గూడా 3 రౌండ్స్ ఏస్తారనమాట. జస్ట్ ఒక బిలీఫ్ లాగా ఈ కుప్ప చుట్టూరు తిరిగిన వాళ్ళైతే హెల్త్ అన్నీ మనకి కొంచెం బాగా ఉంటాయి అని జెప్పేసి. అండ్ ఇలా అయితే మా ఊర్లో చిట్లా కుప్ప అనేది గూడా సెలబ్రేట్ జేసుకుంటారు. మీ ఊర్లలో కూడా మీరెవరైనా ఇలాగ చిట్లా కుప్ప అనేది సెలబ్రేట్ చేసుకుంటారా? ఒకవేళ ఇలానే సెలబ్రేట్ జేసుకుంటారా? లేదా డిఫరెంట్‌గా సెలబ్రేట్ జేసుకుంటారా అన్నది గూడా కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా కామెంట్ జేయండి. సో, మిగతా వాళ్ళకి గూడా తెలుస్తది. ఓకే. ఇలా జేసుకుంటారు అని జెప్పేసి. అండ్ ఈ చిట్లా కుప్పనైతే చూడ్డానికి చాలా మందైతే వస్తారనమాట. డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి గూడా. మా ఊరి పక్కన ఒకటి పెద్దుపర్పల్లి అని ఉంది. అక్కడ గూడా ఈ ఆవుల్ని పరిగెత్తించడం ఇవైతే చాలా గ్రాండ్‌గా చేస్తారంట. చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి గూడా అక్కడికొస్తారు. జస్ట్ ఇది చూడ్డానికి మాత్రమే. అలాగా మేమైతే సంక్రాంతి అనేది సెలబ్రేట్ చేసుకున్నామనమాట. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఆవులు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే మనుషులు గూడా దాని చుట్టూరు తిరిగి ఇక్కడైతే సైడ్‌లో ఒక గంగమ్మ ఉంటది. గంగమ్మని మొక్కుకొని తర్వాత అక్కడ ప్రసాదం గూడా ఇస్తారు. ఆ ప్రసాదంని తీసుకొనైతే అందరూ ఇంకా ఇంటికి వెళ్ళిపోతారు. సో, మేమైతే 3 డేస్ సంక్రాంతి సెలబ్రేషన్స్ మాకైతే ఇలా జరిగిందనమాట. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు సంక్రాంతి? మీరు ఇంకేవైనా డిఫరెంట్‌గా సెలబ్రేట్ చేసుకుంటారా? ఈ వీడియో అయితే కంప్లీట్‌గా మేము సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము, మా ఊర్లో ఎలా చేస్తారు సంక్రాంతి సెలబ్రేషన్స్ అని చెప్పి చూపించడానికి మాత్రమే ఈ వీడియో. అండ్ మీరిక్కడ చూస్తున్నట్లయితే చాలామందొచ్చారనమాట. ఇక్కడ దీన్ని చిట్లా కుప్పని చూడ్డానికి గూడా. చాలామందికి ఒక హ్యాబిచ్యుయేట్ ఉంటది. ఏదేమైనా కానీ సంక్రాంతికి వాళ్ళ ఊరికెళ్ళాలి, వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ జేసుకోవాలి. ఎస్పెషల్లీ పల్లెటూర్లలో. మా ఇంట్లో గూడా అంతే. ఏదేమైనా గానీ ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద టైమ్ మేమైతే ఈ చిట్లా కుప్పని చూడ్డానికైతే ఖచ్చితంగా ట్రై చేస్తాము. అండ్ నేను, చందన అక్క అయితే మేము బైక్ పైనొచ్చేసాం. ఎందుకంటే ఆ రోజు నాకు వర్కింగ్ డే కాబట్టి. అండ్ ఇలా అయితే మేము సంక్రాంతి సెలబ్రేషన్స్ అనేది చేసుకున్నాము. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.